హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెసరట్టు అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా అయితే ఒక కప్పు పెసలు మరియు 2 టేబుల్ స్పూన్లు బియ్యం తీసుకొని బాగా కడిగి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయం నానబెట్టిన తర్వాత అయితే మాత్రం ఈ విధంగా మంచిగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి మరియు ఒక 1 ఇంచు అల్లము, అదేవిధంగా మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనము పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి క్లాత్తో ఇలా తుడిచిన తర్వాత ఈ విధంగా దోశ అనేది వేసుకోవాలి. దోశ అనేది కొంచెం వేగిన తర్వాత మనము ఆయిల్ అది వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్ మరియు క్యారెట్ తురుము మరియు కొత్తిమీరతో ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే దోశ అనేది తయారైపోయిందండి. ఈ దోశ అనేది మనకి అల్లం చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్